అమెరికా ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరు దేశాలు పరస్పరం భారీ దాడులకు తెగబడ్డాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు తాము తాజా దాడులు జరిపినట్లుగా అమెరికా రక్షణ విభాగం స్పష్టం చేసింది. ఇరాన్లో క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థతో కూడిన సుమారు 90 లక్ష్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా దాడులకు ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము డ్రోన్లు, క్షిపణులతో ఎదురు దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా మరిన్ని దాడులకు దిగితే ఆ ప్రాంతంలోని ఇతర అమెరికా స్థావరాలకు ఈ దాడులను విస్తరిస్తామని ఇరాన్ విప్లవ దళాలు హెచ్చరించాయి. బహ్రెయిన్ రక్షణ దళాలు ఇరాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేయగా కువైట్ సైన్యం కూడా ఈ దాడులను తిప్పికొట్టింది. కాగా ఇరాన్ రాజధాని టెహరాన్ను మష్హాద్ నగరంతో అనుసంధానించే రైల్వే మార్గంపై అమెరికా దాడి చేయడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. యుద్ధం మొదటి రోజే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియలు మష్హాద్ నగరంలోనే జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై పర్యవేక్షణ తమకే ఉంటుందని, తమ నిబంధనల ప్రకారమే జలసంధి తెరుచుకుంటుందని ఇరాన్ పట్టుబడుతుండగా టెహ్రాన్ బెదిరింపులకు లొంగేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్ చమురు పరిశ్రమపై విధించిన ఆంక్షల మినహాయింపులను రద్దు చేసింది. తాజా ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రతినిధులు తమతో ఒప్పందం కోసం సంప్రదింపులు జరుపుతున్నారని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ధృవీకరించలేదు. దాడి చేస్తే ప్రతి దాడి ఎదుర్కోవాల్సిందే అని ఇరాన్ హెచ్చరించడంతో ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా మునిగిపోయే అంచున నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.